మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి ఈరోజు చక్కగా కూడా రావి చెట్టు ఇక్కడ వేప చెట్టు, జమ్మి చెట్టు ఇక్కడ దేవాలయం మీద మనకు ఉన్నటువంటి ఏర్పడినటువంటి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి స్థలం నుండి మీకు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే నేను ఎప్పటి నుండో కూడా ఇక్కడ ఒక వీడియో చేయాలి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. అది ఫిబ్రవరి నెలకు సంబంధించి రాశి ఫలాలు కావడం ఎంతో విశేషం. కనుక ఎందుకు అంటే రాశి ఫలాలు అనేటువంటిది చెప్పేది నేనైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా చెప్పుతూ ఉన్నటువంటి వారు సరస్వతి అమ్మవారుగా, అదేవిధంగా మీ యొక్క గురువు గారిగా, అదేవిధంగా చక్కగా కూడా అమ్మవారు పలికిస్తుంది అనేటువంటి భావన కొద్దీ మీరు అర్థం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. గ్రహచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని ప్రేక్షకులు గమనించండి దయచేసి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం చెప్పేదంతా కూడా కేవలం గోచారానికి సంబంధించి. గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు జన్మించినప్పుడు ఏర్పడ్డటువంటి ఆ యొక్క లగ్నము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడినటువంటి లగ్నము, ఆ దశ మహర్దశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నిజము. ఇది ఏమిటి అంటే అది మీకు 75 to 85% కరెక్ట్గా మీకు రిజల్ట్ ఇస్తుంది. ఈ గోచారం అనేటువంటిది మనకు 35 to 40% మందము రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కనుక భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా కూడా మరి ద్వాదశ రాశులకు సంబంధించి మరి మేషరాశి నుండి మీనరాశి వరకు మరి యొక్క ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి లాభదాయకంగా ఉంది, మరి ఎవరికి వివాహాలు జరుగుతున్నాయి, వివాహాలు సెట్ అవుతున్నాయి, మరి ఎవరికి శుభప్రదము, ఎవరికి కాస్త గడ్డు కాలము అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం. ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలలో సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు చూసుకుందాం. సింహరాశి వారు సప్తమ శని వలన, అదేవిధంగా సప్తమ శని మూలకంగా వీరు అధిక కోపముతో కూడినటువంటి వాదన వలన ఇబ్బందులు బాగా ఎదుర్కొంటారు. మీరు చేసింది ఇది కరెక్ట్ అని మీ మనసుకు అనిపించవచ్చును, కానీ ఎదుటివారికి కూడా కరెక్టు అనేటువంటి భావన ఉండాలి. కనుక దయచేసి మీరు సింహరాశి వారు మీ యొక్క కోపాన్ని ఎంతో కూడా కంట్రోల్ చేసుకోండి. అందరితో ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు మీకు ద్వితీయాతు కేతు మూలకంగా రావాల్సినటువంటి ధనము సరైనటువంటి సమయానికి రాకపోవడము, అదేవిధంగా ఇది ఒక రకమైనటువంటి కాలసర్పదోషంగా చెప్పుకోవచ్చును. 8లో రాహు ఉండడం చేత బ్లడ్ రిలేటెడ్ ఇబ్బందులు, లేడీస్కు కాస్త పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి పరిస్థితి. ఇంకను చూసుకున్నట్టయితే వీరికి 5వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు మూలకంగా ఫిబ్రవరి నెలలో సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి మొదటి అధ్యాయంలో అంటే 15వ తారీఖు లోపు రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి సంతానానికి సంబంధించి. ఇంకా 6వ స్థానంలో ఉండేటువంటి యొక్క సూర్యుడు, బుధుడు, కుజుడు మూలకంగా సింహరాశి వారికి శత్రు విజయము అని చెప్పవచ్చును. అంటే శత్రువుపై విజయము, అన్నింట విజయము అని చెప్పవచ్చును. ఇదొకటి. 7వ స్థానంలో ఉండేటువంటి గురువు మనకు శని మూలకంగా కూడా వివాహం కాని వారికి, ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు, అదేవిధంగా మనకు పడమర నుండి లేదా సౌత్ నుండి సంబంధాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే 9లో గురువు మూలకంగా అధిక మొత్తంలో కూడా దైవభక్తికి సంబంధించి, ధార్మికానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేయాలి అనేటువంటి ఆలోచన కానీ చేయడము మంచిది. కనుక సింహరాశి వారికి జాబ్ రిలేటెడ్ కూడా మంచి మార్పులు చేర్పులు ఉన్నాయి, నో డౌట్ దాంట్లో. అసలు మీరు సింహరాశి వారు 100లో 75% ఎవరు కూడా జాబ్ చేయరు.
అంతా వ్యాపారం మీదనే కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. కనుక సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. కానీ మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ ఇబ్బందులు ఎలాంటివి అంటే, ఆ ఇబ్బందుల వలన మీ యొక్క పేరు ప్రతిష్టలు పోవడం కావచ్చును. అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు కావచ్చును. రెం ఈ యొక్క 2024 ఫిబ్రవరి 15 తారీఖు తర్వాత జరిగేటువంటివి. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏదో ఒక బ్యాడ్ నేమ్ రావడము, ఇలాంటివి కొన్ని కొన్ని సందర్భాలున్నాయి. గొడవలు కూడా అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక ఈ యొక్క సింహరాశి వారు ఎంతో కూడా జాగ్రత్త వహించడం అవసరం. భూ సంబంధిత విషయాలలో కాస్త మీదే పట్టుదల ఉండేటువంటి భూమికి సంబంధించి విషయాలలో మీకు మంచి రిజల్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక సింహరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ఖచ్చితంగా అంటే విష్ణుమూర్తి ఆరాధన కానీ లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళడము, అక్కడ కాస్త స్వామివారిని అర్చన కానీ లేదా ఏమైనా అభిషేకం కానీ స్వామివారికి ఏమైనా పూలమాల సమర్పించడం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి. వీరికి ఇంకా చూసుకున్నట్టయితే మంచిగా దైవ ప్రసన్నత అంటే వీరు చేసుకున్నటువంటి పూజలకు మంచిగా భగవంతుడు మెచ్చి వీరికి వరం ఇవ్వడం కానీ, అదేవిధంగా తీర్థయాత్రలు సందర్శనం కానీ, మంచి ధర్మకర్త కావచ్చును లేదా దాన ధర్మాలు కావచ్చును, యజ్ఞాలు కావచ్చును, చక్కగా కూడా భగవంతునికి సంబంధించినటువంటి దీవెనలు కూడా అందుకునేటువంటి పరిస్థితి ఇక్కడ గోచరిస్తూ ఉంది. మరి ఇక్కడ వీరి తండ్రి తరపున కూడా వీరి యొక్క తండ్రి గారికి కూడా సింహరాశి వారికి సంబంధించినటువంటి తండ్రి గారికి కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి. కనుక సింహరాశి వారు చక్కగా కూడా మనం చెప్పుకున్నటువంటి దేవుళ్ళ ఆరాధన చేసుకొని మంచి ఫలితాన్ని పొందగలరు. మహాదేవ్.